ఏ గాయ్స్ అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ టు రథసప్తమి వ్లాగ్. మంగళం మంగళం. మీరందరూ రథసప్తమిని ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నారు అన్నది అయితే చెప్పండి. సో నేను ఎలా చేసుకున్నాను పూజ అదంతా కూడాను ఈ వీడియోలో మీరు చూస్తారనమాట. ఈరోజు ఒక స్పెషల్ స్నానం అనేది మనం ఆచరించాలి. సో దానికి ఏంటంటే రేగి ఆకులు అండ్ అలానే జిల్లేడాకులు అనేది మస్ట్ అండ్ షుడ్ అనమాట. అండ్ అందుకని చెప్పేసి నేను అవి తీసుకున్నాను. సో 2 లేదు కుదిరితే మీకు 7 అట్లా రేగి ఆకులు అండ్ అలానే జిల్లేడాకులు తల మీద పెట్టుకొని ఒక మంత్రం ఉంటుంది. సో ఆ మంత్రాన్ని జపించుకొని మనసులో అనుకొని తల మీద నుంచి వాటర్ ఫ్లో అనేది అవ్వాలన్నమాట. నదీ తీరంలో చేస్తే ఇంకా మంచిది, మనకు అలా అవైలబిలిటీ ఉండదు కాబట్టి అట్లీస్ట్ మనం ఇంట్లోనైనా ఇలాగా చేసుకుంటే బెటర్ అనమాట. అండ్ దాని తర్వాత నేను ఇంకా ఫ్రెష్ అంతా అయిపోయి ఇంకా పాలు మరగపెడదాము అని చెప్పేసి ఇంకా ఇత్తడి గిన్నెనికి పసుపు ఇంకా కుంకుమ బొట్లు అయితే పెడుతున్నాను. సో ఇక్కడైతే స్టవ్కి కూడా పూజ చేసి స్టార్ట్ చేస్తామన్నమాట. ఈరోజు కంపల్సరీగా బెల్లమన్నం చేస్తాం కదా, అంటే మేమైతే పరమన్నం అంటాము. సో చాలామంది బెల్లమన్నం అంటారు, ఇంకా కొన్ని ప్లేసులో పాయసం అని కూడా అంటారంట. బట్ మేమైతే దీన్ని పరమన్నం అంటాము. సో ఆవు పాలతోనే చేయాలి. ప్రత్యేకంగా ఆవు పాలు ఇంకా ఆవు నెయ్యి మాత్రమే యూస్ చేసి ఈరోజు చేస్తామన్నమాట. ఇంకా పాలు మరిగొచ్చే లోపల మనం ముగ్గు కూడా పెట్టేసుకొని దానికి బొట్లు కూడా పెట్టుకుంటున్నాను ఇక్కడ. జనరల్గా అయితే మనం పాలు అవన్నీ ఆరు బయట వీలైతే కనుక ఆవు పిడకలు అవన్నీ వేసి ఆరు బయట సన్ రేస్ పడేలాగా మనం చేస్తే అది ఇంకా బాగుంటుంది. బట్ ఇట్లాంటి అపార్ట్మెంట్ కల్చర్ ఇప్పుడున్న జనరేషన్లో అవన్నీ అవైలబుల్ ఉండవు కాబట్టి అట్లీస్ట్ ఉన్న దాంట్లో మనం పాసిబుల్ అయిన వేస్ట్లో చేసుకోవాలన్నది నా పాయింట్ అనమాట. ఇంకా ఎక్కడైతే ఇప్పుడు బాల్కనీస్ అందరింట్లోనే ఉంటాయి కాబట్టి ఇంకా బాల్కనీలోనే పూజ అదంతా చేసుకుంటాం. ఎందుకంటే అటు సైడ్ నుంచి మంచిగా రేస్ అనేటివి పడాలి కాబట్టి. సో అక్కడంతా కూడాను పసుపుతోని అలుక్కొని ముగ్గు అయితే పెట్టుకొని రెడీ చేసుకుంటున్నాను. ఈ లోపల మన పాలైతే అక్కడ పొంగిపోతున్నాయి, పొంగాయి అన్నమాట మంచిగా. సో పాలు పొంగితే ఇంకా ఆబ్వియస్లీ బియ్యం వేస్తాం కాబట్టి ఇది నేను 1/2 లీటర్ పాలు తీసుకున్నాను. కొంచెమే బియ్యం యాడ్ చేస్తాం అనమాట. అంటే ఇంకా నేను వాటర్ ఏది యాడ్ చేయకుండా ఓన్లీ అన్నం అంతా కూడా నా పాలతోటే ఉడికిస్తాను. అప్పుడు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒక డ్రాప్ ఆఫ్ వాటర్ కూడా నేను దీంట్లో అసలు యాడ్ చేయలేదు. ఆవు పిడకల మీద ఇట్లా పొంగించి వండితే ఇంకా మంచిది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇట్లా గరిటె కాకుండా చెరుకు ఉంటే కనుక చెరుకుతోటి కలిపితే ఇంకా చాలా మంచిదనమాట. ఆ చెరుకు కొందామని వెళ్తే 80 రూపీస్ చెప్పాడు ఒక చెరుకు గడ్డనే. సో ఓకే, అంత అవసరం లేదు కదా అని చెప్పేసి నేను ఇంకా కొనలేదు. అండ్ ఒక పక్క అది అవుతూ ఉంటుంది కదా పరమాన్నం. అండ్ మనం వచ్చేసి ఇంట్లో రోజువారీ మనం పూజ చేసుకుంటాం కదా, దీపం పెట్టుకుంటాం కాబట్టి అక్కడంతా కూడా నేను ఇక్కడ రెడీ చేసుకుంటున్నాను. మీరందరూ కూడా దండం పెట్టుకోండి. ఆ సూర్య భగవానుడు మీ అందరికీ కూడాను మంచి ఆరోగ్యం ఐశ్వర్యంతోనే మీరందరూ కూడా ఎప్పుడు బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంట్లో పూజ ద్వార పూజ కూడా అయిపోయింది కాబట్టి ఇక్కడ వచ్చేసి ఇంకా పరమాన్నమే అవ్వాలి. అన్నం ఆల్మోస్ట్ ఉడుకుతుంది. సో అందుకని ఇక్కడ బెల్లాన్ని నేను మరిగించుకుంటున్నాను అనమాట. సో ఇట్లా దీంట్లో డైరెక్ట్గా నేను వెయ్యను, ఎందుకంటే విరిగిపోతుంది అని చెప్పేసి. సో ఇట్లా కొద్దిగా వాటర్ వేసేసి బాగా మరిగించేసి కొంచెం చల్లారబెట్టి ఆ తర్వాత అప్పుడు బెల్లం అన్నంలో వేస్తానన్నమాట. ఇది ఉడుకుతూ ఉంటుంది. ఇది ఒక 15-20 మినిట్స్ టైం పడుతుంది కాబట్టి ఆ టైంలోపు మనం ఇంకా రథం చేసేసుకుందామని చిక్కుడుకాయలన్నీ కూడాను అట్లా సెట్ చేసుకుంటున్నాను అనమాట. సో
రథసప్తమికి కంపల్సరీ రథం అయితే మ్యాండేటరీ కాబట్టి చిక్కుడుకాయలతోటి ఇక్కడ రథం చేసుకోండి. చిక్కుడుకాయలతో ఎందుకు చేయాలి అంటే ఈ సీజన్లోనే మనకి ఫస్ట్ పంట చిక్కుడుకాయలే వస్తాయి కాబట్టి దీంతో రథం అనేది తయారు చేస్తారు. అండ్ వన్స్ రథసప్తమి అయిపోయినాక మనం చిక్కుడుకాయలు తినకూడదంట, ఎందుకంటే దానికి పురుగు పడుతుందంట. మీలో తెలుసా ఎవరికైనా? నాకు కూడా నండూరి శ్రీనివాస్ గారు చెప్తేనే నాకు తెలిసింది. సో ఈ లోపల మన రథం కూడా కంప్లీట్ అయిపోయింది, బెల్లం అన్నం కూడా రెడీ అయిపోయింది అనమాట. లాస్ట్లోనే ఒక 2 స్పూన్లు గీ వేసుకుంటే, ఆవు నెయ్యి వేసుకుంటే కమ్మగా చాలా బాగుంటుంది. ఇంకా మనం బయట పూజ దగ్గర అన్నీ కూడా సెట్ చేసుకోవాలి. బయట ఆల్రెడీ అప్పుడే సన్ రావడం స్టార్ట్, సూర్యభగవానుడు వచ్చారనమాట. ఇలా నా ప్రసాదం అయింది, సన్ కనిపించారు. తర్వాత వచ్చేసి అక్కడ ఆల్రెడీ అలుక్కొని ముగ్గు వేసేసుకున్నాను కదా. సో ఇంకా వేరేవన్నీ కూడా రెడీ చేసుకుంటున్నాను. అంటే ఇప్పుడు రథాన్ని అన్నీ రెడీ చేసాం కాబట్టి దానికి బొట్లన్నీ పెట్టుకొని, అలానే చిక్కుడాకులన్నీ నీట్గా కడుక్కొని, కంపల్సరీగా చిక్కుడాకుల్లోనే దీనికి నైవేద్యం ప్రసాదం చిక్కుడాకుల్లోనే పెట్టాలి. అండ్ మనం కూడా ఆ చిక్కుడాకుల్లో ప్రసాదమే తినాలి. అదే హెల్త్కి చాలా మంచిదనమాట. సో ఆ రేస్ ఆ ప్రసాదంలో పడి అది చాలా మంచి స్ట్రాంగ్గా పవర్ఫుల్గా మనకి తయారవుతుంది. అందుకనే ఎండలోనే ఇది చెయ్యాలి అని చెప్పేసి అంటారు. అండ్ చక్కగా అక్కడంతా పూజకు కావాల్సిందంతా కూడా రెడీ చేసుకుంటున్నాను. మీ దగ్గర సూర్యభగవానుడు ఫోటో ఉంటే చక్కగా ఫోటోని పెట్టుకోవచ్చు. బట్ లేదు అనుకుంటే కనుక చక్కగా ఇట్లా ఈ చిక్కుడాకులోనే నేను సూర్యభగవానుడిది ఇట్లా రాశాను అనమాట గంధంతో. సో దీన్ని ఇంకా ఆయనగానే భావించి దీనికి మనం పూజ అదంతా కూడా చేసుకుంటాము. సో పూజ అంటే నార్మల్గా దీపము ధూపము అవన్నీ చూపిస్తాం కదా. దీంతో పాటు మనకి 12 నామాలు ఉంటాయి కదా స్వామివి, 12 ఉంటాయి. సో వాటితోటి చక్కగా పూజ అదంతా చేసుకొని దాని తర్వాత కంపల్సరీగా ఆదిత్య హృదయం అయితే చదివితే చాలా మంచిది అంటారు ఈ రోజున. సో అందుకని అది కూడా చదువుకున్నాను. అండ్ ఇంకోటి ఏంటంటే, మీలో ఎంతమందికి తెలుసు 12 ఆర్య స్తుతి అని చెప్పేసి ఒక 12 శ్లోకాలు ఉంటాయన్నమాట. అది కూడా చదువుకుంటే చాలా మంచిది. అది నేను నేర్చుకున్నాను అనమాట. రథం పెట్టడానికి ఆసనంగా నేను ఇక్కడ జిల్లేడాకులు తీసుకున్నాను. సో 7 జిల్లేడాకులు తీసుకొని వాటికి మంచిగా గంధము కుంకుమ బొట్లు పెట్టి దానిపైన రథాన్ని అయితే పెడుతున్నాను. 7 ఎందుకు తీసుకోవాలి అంటే 7 చిక్కుడుకాయలు తీసుకోవాలి, 7 చిక్కుడు ఆకులు తీసుకొని ప్రసాదంగా పెట్టుకోవాలి. అండ్ అలానే 7 అర్కపత్రాలు తీసుకోవాలి. 7 ఎందుకు అని అంటే సూర్యభగవానుడికి 7 గుర్రాలు ఉంటాయి కదా. సో అందుకని చెప్పేసి 7 సంఖ్యనే మనం అన్నిటికీ పెడతామన్నమాట. సో చక్కగా ఇక్కడైతే దీపాన్ని నేను వెలిగించుకుంటున్నాను ఏకహారతితోటి. ముందైతే పసుపు గణపతిని చేసి పెట్టాలి, దాని తర్వాతనే దీపాన్ని వెలిగించాలి. నేను అక్కడ మర్చిపోయాను అనమాట. సో అందుకు దాని తర్వాత మళ్ళీ వినాయకుడిని ప్రతిపన్న చేసి అక్కడ పెట్టి నైవేద్యం పెట్టి స్వామి చదువుకొని ఆ తర్వాత మళ్ళీ మిగతా పూజ అనేది కంటిన్యూ చేశాను అనమాట. మీరందరూ ఇలానే చేస్తారా, లేదంటే ఇంకా వేరే ఏదైనా ప్రాసెస్లో చేస్తారా అనేది అయితే చెప్పండి. నాకు తెలియకపోతే నేను కూడా తెలుసుకుంటాను. సో జనరల్గా ఎప్పుడు కూడా నేను ఇదే ప్రాసెస్లో చేసుకుంటాను అనమాట రథసప్తమికి. ఇది రథసప్తమికే కాకుండా మనకు వచ్చిన మాఘపు ఆదివారాలు అన్ని ఆదివారాలు కూడా ఇలా చేసుకుంటే చాలా మంచిది అని అంటారు. సో సండేస్ కొన్ని చేయాల్సినవి చేయకూడనివి కొన్ని ఉంటాయి కదా. సో అవైతే కంపల్సరీగా పాటిస్తే మంచిది. లైక్ నాన్ వెజ్ తినకూడదు, ఆల్కహాల్ తాగకూడదు, ఇలాంటివి ఉంటాయి కదా. అండ్ షేవింగ్ కానీ హెయిర్ కటింగ్ కానీ ఇలాంటివి సండేస్ అస్సలు చేసుకోకూడదు అనమాట. మీకు కూడా తెలుసా ఇవి అనేది అయితే చెప్పండి. సో చక్కగా మా సూర్యభగవాన్ చూడండి ఎంత బాగున్నారు. ఓం మిత్రాయ నమః దండం పెట్టుకోండి. ఓం మిత్రాయ నమః, ఓం రవియే నమః, ఓం సూర్యాయ నమః. అలా 12 నామాలతోటి స్వామికి పూజ అయితే చేసుకున్నాను. అండ్ మంగళం మంగళం నిత్య జయ మంగళం 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 నిత్య శుభ మంగళం 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 నిత్య జయ మంగళాయ నమః. ఓం శ్రీ సూర్యాయ నమః.
అదండి చక్కగా దీపం ధూపం నైవేద్యంతో చక్కగా స్వామికి అన్నీ చూపించి ఇలా మా రథసప్తమి అయితే ఇలా జరుపుకున్నాము. సో మీకు ఎలా అనిపించింది అనేది అయితే చెప్పండి. సో మీరు ఎలా చేసుకున్నారు, అంత మంచిగా చేసుకున్నారా లేదా? ఆ సూర్య భగవానుడు మనందరికీ కూడాను ఆరోగ్యం అయితే కంపల్సరీగా ఇవ్వాలి. ఆరోగ్యం ఉంటేనే తర్వాత ఏవైనా మనం కొనుక్కోవాలన్నా, చేసుకోవాలన్నా, సంపాదించుకోవాలన్నా వీలవుతుంది. కాబట్టి ఆరోగ్యమే మహాభాగ్యం. ఆ సూర్య భగవానుడు మనందరికీ ఆరోగ్యాన్ని ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వ్లాగ్ని నేను ఇక్కడితోటి అయితే ఎండ్ చేస్తున్నాను. సో వీడియో నచ్చితే కనుక కంపల్సరీగా ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అసలు మర్చిపోకండి. ఓకేనా? సో మళ్ళీ మరొక మంచి వీడియోతోటి మీ ముందుకు వస్తాను. అంటిల్ దట్ బాయ్ అండి. టేక్ కేర్, కీప్ స్మైలింగ్.